విష్ణు గారు చెప్పండి, ఆ తండ్రి ఆవేదన మీకేమనిపించింది, ఎలా అనిపించింది? ఈ కేసులు, ఈ యాక్సిడెంట్ కేసులు, మద్యం విధానం, ప్రభుత్వ తీరు మద్యానికి గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా ఉందని జగన్ గారు అన్నారు. సో ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ మీద జనంలో ఎలాంటి ఫీలింగ్ ఏర్పడింది? డాక్టర్ ప్రియాంక మరణం అందరినీ కలిచివేసింది కదా, ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు ఈ విద్యార్థిని ప్రియాంక మరణం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకనంటే అక్కడ మద్యం మత్తులో, గంజాయి మత్తులో వాళ్ళు 1-2 సార్లు కావాలని ఢీ కొట్టి అంత సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నప్పటికీ కూడా పోలీసులు దాన్ని తేలిగ్గా తీసుకుని దాన్ని కేసు విషయంలో పెట్టాల్సినటువంటి శ్రద్ధ పెట్టకుండా వాళ్ళు గుడ్డిగా వ్యవహరించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. సరే, సంఘటన జరిగిన తర్వాత నిన్న వాళ్ళ తండ్రి యొక్క ఆవేదనని మనం ఒకసారి పరిశీలిస్తే ఏ రకంగా ఆయన కనీసం ప్రభుత్వం సైడ్ నుంచి పరామర్శ లేదు. అధినేతలు హోమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఇతర పెద్దలు ఎవరు కూడా, ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్, వీరెవరు కూడా హైదరాబాద్ వారం వస్తున్నారు కానీ ఎవరు కూడా పలకరించినటువంటి దాఖలాలు లేవు అని చెప్పని ఆయన తన ఆవేదనని వెళ్ళగక్కడం జరిగింది. ఏదో ప్రభుత్వం నుంచి మనం 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చినంత మాత్రాన ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ కుటుంబానికి కానీ, ఆ మనిషిని తీసుకురావడం కానీ, ఆ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేసినట్టు కానీ ఎక్కడ సాధ్యపడదు. ఏదో మానవతా దృక్పథంతో ప్రభుత్వం నుంచి ఇచ్చారని చెప్పనేది ఒకటి చెప్పుకోవడానికి అయితే పనికొస్తుంది. కానీ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి మద్యం విధానంలో బెల్ట్ షాపులు ఊరూరా ఏ రకంగా విచ్చలవిడిగా మద్యం 24 గంటలు ఎలా లభ్యమవుతుంది, ఎలా దానికి బానిసలు అయిపోతున్నారు. అలాగే గంజాయి విషయంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభల్లో ఏం మాట్లాడారు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు, పంట అసలు ఏం చెప్పారు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి పంట పండుతోంది, దాన్ని పూర్తిగా తీసేసాము, డ్రోన్ ద్వారా నాశనం చేసాము అని చెప్పినారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మనం కనుక చూస్తే ప్రతి పట్టణంలోనూ, ప్రతి ముఖ్య నగరాల్లోనూ, ప్రతి చోట కూడా ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. మరి కాలేజీలు, స్కూల్స్, దాని కీలకమైనటువంటి ప్రాంతాల్లో మరి ఇది అరికట్టడంలో ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు? ఇది అరికట్టడంలో ఎవరి యొక్క ప్రభుత్వం చేతకానితనంగా తయారైంది? అసలు మన ఏజెన్సీలో గంజాయే లేదు, మొత్తం మేము డ్రోన్ ద్వారా తీసేసాము, అసలు గంజాయి పెంట ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పని అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్పారు, హోమ్ మినిస్టర్ అయితే పదే చెప్తా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన, పోలీసుల యొక్క అసమర్థత, పోలీసుల యొక్క నిర్లక్ష్యము, అదే అక్కడ జరిగినటువంటి సిరి అప్పలరాజు గారి కేసులో ఏం జరిగింది? ఏదో తారుమారు చేయడానికి కోసం సాక్షాత్తు మంత్రి గారే ప్రయత్నం చేశారు అని చెప్పని ఒక ఆరోపణ చేసి ఆయన కేసులో పెట్టి లోపల పంపించారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒకటైతే సీసీ కెమెరాలు పరిశీలించకుండా, క్షుణ్ణంగా దాన్ని అబ్జర్వ్ చేయకుండా, సరైనటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా ఉంది? ఈ సంఘటనలో ఎవరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? హోమ్ మినిస్టర్ గారు ముందుకు వచ్చి బాధ్యత వహిస్తారా, లేకపోతే ఎవరి మీద వేటు వేస్తారా అనేది కూడా ప్రభుత్వం క్లియర్గా చెప్పాలి. అంటే ఈ ప్రభుత్వము 2-3 రకాలుగా కనబడుతోంది. ఈ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉంది. అలాగే మద్యం యువకులకి అందకన్నాను మద్యం విచ్చలవిడిగా ప్రజలకి చేరువ చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. గంజాయిని అరికట్టడంలోనూ, గంజాయిని పండించడంలోనూ, గంజాయిని రవాణా చేయడంలోనూ, ఆ గంజాయిని ఇతర ప్రాంతాలకి తరలించడంలోనూ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా కళ్ళప్పు ఇచ్చి చూస్తుంది. దాని పర్యవసానమే ఈ మెడికో యొక్క యాక్సిడెంట్ కేసు అని చెప్పని. అలా ఇదంతా ఒక ఎత్తు అయితే, జరిగి 10 రోజులు పైగా అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల, మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క, లేకపోతే డిప్యూటీ సీఎం యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయినటువంటి తీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. నిజంగానే మీరు అన్నట్లు, ఉదాహరణకి ఇందాక మీరు బోండా ఉమ్మ గారి స్టేట్మెంట్ చూశారు. మిమ్మల్ని ఉద్దేశించి ఆయన ఎంత సీరియస్గా అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఏమనిపించింది మీకు? మొన్న మీ మీద కేసు పెట్టారంట కదా, దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా.
అంటే సార్ ఇప్పుడు ఏంటంటే తన సచ్చీలతని నిరూపించుకోవాలి. ఏ రకంగా నిరూపించుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను వెళ్ళట్లేదు అని చెప్పని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి నేను లాయల్టీగా ఉన్నాను అని చెప్పని, గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు, లేకపోతే ఆయన దేని మీద డిఫర్ అయ్యాడు, లేకపోతే ఇవన్నీ కూడా ఆ మౌనాన్ని పటాపంచలు చేయాలని అంటే తనలో ఉన్నటువంటి రెండో మనిషిని బయటికి తీయాలి. ఆ మనిషిని ఏ రకంగా బయటికి తీశారని అంటే ఒక నిరాహార దీక్షలో, ఒక సత్యాగ్రహంలో కొన్ని ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి పిలుపు ఏమని, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదంటే లోకేష్ రాజీనామా చేయండి అని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, గొప్పగా చెప్పారు. లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాటి పరిస్థితి ఏంటి? మీరు బాండ్ల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు, మా హామీలన్నీ ఇయ్యని చెప్పని, దాని పరిస్థితి ఏంటి బాబు అని చెప్పని. అలాగే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఉన్నారు ఆడబిడ్డ నిధి విషయంలో? మీ ఆడబిడ్డ నిధి ఏమైపోయింది, దీని సంగతి ఏంటి అని చెప్పని. దీంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగా బోండా ఉమ్మ గారి వీడియో మళ్ళీ వేద్దాం. బోండా ఉమ్మ గారి వీడియో మళ్ళీ మీరు విన్నారో లేదో, ఆయన మాట్లాడిన తీరు అయితే నాకైతే నచ్చలా. ఇదేంటి మీ ఇంత సీనియర్ నాయకుడిని పట్టుకుని అట్లా మాట్లాడతారు? ఆ నియోజకవర్గంలో చేయడానికి లేదా, ధర్నా చౌకులని చేయాలంట, మీకు ఇంకెక్కడ చేయకూడదని ఆయన అంటున్న మాట మళ్ళీ ఒకసారి విందాం. వినండి, విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకొని ప్రోగ్రాం ధర్నా చౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండమ్మ రౌడీలు పంపించారు. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీంట్లో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటేముంది దీంట్లో? మళ్ళీ ఆడు చెప్పాల్సి నేనే చెప్తున్నా. సార్ మల్లాది కృష్ణ గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకొని ప్రోగ్రాం ధర్నా చౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండమ్మ రౌడీలు పంపించారు. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీంట్లో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటేముంది దీంట్లో? మళ్ళీ ఆడు చెప్ప రైట్. ఇప్పుడు కామెంట్ చేయండి విష్ణు గారు. అంత ఘోరంగా ఎట్లా మాట్లాడతాడు, అంత ఓపెన్గా నాకు ఆశ్చర్యం వేసింది. అయినా కూడా వాళ్ళ మీద ఏమి ఉండవు చర్యలు, అది వేరే విషయం. ఇది మీరు విన్నారో లేదో అని మళ్ళీ ఒకసారి వినిపించా అంతే. అంటే ఏం లేదు సార్, రౌడీజము, అధికార మదము, మనం ఏ రకంగా చేసినా కూడా పైన ఉన్నటువంటి ప్రభుత్వము మనల్ని ఏమి తప్పు పట్టదు, పోలీసులు మనం చెప్పినట్టు వింటారు. ఇన్ని కలిపి ఇతర పార్టీల మీద, ఇతర లీడర్స్ మీద శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసాము అంటే ఏంటి? మళ్ళీ కొడతామంటే ఏంటి? ముందు రోజు జరిగింది కదా, ముందు రోజు గొడవ జరిగింది కదా, అది వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా, ఆయన ఒప్పుకున్నట్టు కదా. టెంట్ పీకేయటము, కోడిగుడ్లు వేయటము, టమాటాలు వేయటము, ఆ కాజ్ ఏంటి? ఇందాక నేను చెప్పినటువంటి అంశాల మీద కదా. అంటే ప్రజలందరూ కూడా గమనించాలి, ఏ ఇష్యూస్ మీద ఏ రకంగా పార్టీ శాంతియుత వాతావరణంలో చేస్తూ ఉంటే బోండా ఉమా అనేది రౌడీజం చేశాడో నేను అందుకనే చెప్తా ఉన్నాను పదే రౌడీ రాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాను. అది ఆయన మాటల్ని దాన్ని బట్టి అర్థమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఏకపక్ష నిర్ణయం కానీ, పోలీసులు చేతకానితనం కానీ, బోండా ఉమా రౌడీజం కానీ, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం కానీ, జంగిల్ రాజు కానీ జరుగుతుంది, పోలీసు రాజ్యం జరుగుతుంది అనే దానికి ఆయన మాటలే ఉదాహరణ. రైట్, ఓకే. ఆదిశేషు గారు చీరాల నుంచి, అభ్యంతరకరంగా ఏది మాట్లాడొద్దు, దయచేసి సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే ఆదిశేషు గారు, రైట్, కట్ అయింది. రైట్, వెంకటేష్ గారు చెప్పండి. డాక్టర్ ప్రియాంక మరణం గురించి, దారుణమైనటువంటి అందరినీ కలిచివేసే ఘటన, ప్రభుత్వ వైఖరి మీద ఆ తండ్రి కూడా ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అన్నారు. అలాగే జగన్ గారు కూడా వ్యవస్థల నిర్వీర్యం, మద్యం, గంజాయిలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ ప్రభుత్వ తీరు మారిందని జగన్ గారు అంటున్నారు. సో ఓవరాల్గా ఆ ఇష్యూ మీద మాట్లాడిన తర్వాత మిగతా ఇష్యూస్లోకి వెళ్దాం. వెంకటేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే సాక్షి వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్యం విధానం వల్ల జరిగేటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వీటికి పరాకాష్ఠగా ఈరోజు రాజమండ్రి మెడికో హత్యని మనం చూడాల్సినటువంటి పరిస్థితి.
విచిత్రంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకా బీచ్ షాప్స్ అని లేకపోతే మరొకటని మద్యం విధానాన్ని మరింత పొడిగించే విధంగా, అంటే 10ంటికి కట్టేయాల్సినటువంటి మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని 11 వరకు 12 వరకు కుదిరితే తెల్లవారులు కూడా మద్యం అమ్మకాలు జరిపేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఏదైతే ఉందో ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఒకవైపు, మరొక వైపు మద్యపాన ప్రియులు లేకపోతే మద్యాన్ని కన్జ్యూమ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా మద్యాన్ని తాగడం వల్ల జరిగేటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వీటిని మనం ప్రయారిటీగా చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అతిగా మద్యం సేవించడం వల్ల జరిగేటువంటి పర్యవసానాలు ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి మినిమం చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకుండా ఈ రోజు వరకు కూడా కనీసం ఒక పరామర్శ లేనటువంటి ఒక విధానాన్ని ఈ రోజు ఆ మృతురాలి యొక్క తండ్రి తూర్పారబట్టిన విధానం ఏదైతే ఉందో ఇది హృదయ విదారకంగా ఉందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఆడపిల్లలకి ఏదన్నా అయితే ఇమ్మీడియట్ గా పవన్ అన్న రెస్పాండ్ అవుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతారు, లేకపోతే నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి చెప్పినటువంటి విధానం హోంమంత్రి గారు. ఈ రోజు ఆవిడతో సహా ఎవరు కూడా త్రిమూర్తులు ఎవరో కూడా ఈ రోజు వరకు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఈ రోజు రాష్ట్రంలో పోలీసులు లేదంటే మరొకళ్ళు విధానాలు ఉన్నాయి కాబట్టి ఏదో కేసు కట్టామో రిమాండ్కి పంపించామో అనేటువంటి పరిస్థితి కాదు. మద్యం అమ్మకాల మీద గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల వచ్చేటువంటి వినాశకరమైనటువంటి విధానం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఏవైతే మద్యం అమ్మకాల్లో కానివ్వండి లేకపోతే కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఏదైతే డీ అడిక్షన్ సెంటర్స్ పెడతామంటున్నారో దాని బదులు ఏవైతే అవైలబిలిటీ ఉన్నటువంటి కన్జంప్షన్ ఉన్నటువంటి బ్రాండ్స్ ని నిషేధించటం, మద్యాన్ని ఎక్కువగా సేవించే వారిని ఒకేసారి మానేయమంటే పిచ్చోళ్ళు అయిపోయేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో. నిజంగా ఈ రాష్ట్రంలో తాగుబోతులను తయారు చేస్తున్నారా అనే విధంగా ఈ రోజు రోజుకి మద్యం యొక్క అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రం యొక్క ఆదాయం మాత్రం తగ్గుతుంది, మద్యం యొక్క కన్జంప్షన్ మద్యం యొక్క విధానం మాత్రం ముందుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ పాలసీ మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్ని అవలంబించకుండా ఇంకా మద్యపానాన్ని ప్రేరేపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలకు పరాకాష్టే ఈ రోజు ఆ డాక్టర్ గారి యొక్క మృతికి కారణం అని చెప్పేసి అనాలి. ఇదేదో ఒకడు మద్యాన్ని సేవించి ర్యాష్ గా నెగ్లిజెంట్ గా ఒక డాక్టర్ ని హిట్ అండ్ రన్ లాగా లేకపోతే మరొకటిగా చూడాల్సినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని ఇదే పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ప్రతి మద్యం షాపు ముందు ఎవరో ఒకళ్ళు మద్యాన్ని విపరీతంగా సేవించి పడుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దీనిని ఎలాగైనా సరే మనందరం కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి విధానాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రతి మద్యం షాప్ ముందు కనీసం మీరు ఎవరో ఒక ఆఫీసర్ని కానివ్వండి లేకపోతే కంట్రోల్ చేసేటువంటి అధికారులను కానివ్వండి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిర్ణీత సమయాలకి కట్టేయాల్సినటువంటి పరిస్థితి ఏదైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ ని క్లోజ్ చేయాల్సినటువంటి కట్టేసిన బెల్ట్ షాపులకి ఎదురే ఉందండి. బెల్ట్ షాపులు వాటి ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటే కదా. నిన్న మొన్న ఒక వీడియో చూశాను. మీరు చెప్పింది వాస్తవం అండి. నిన్న ఒక వీడియో చూశాను నేను. ఒక వ్యక్తి మద్యం తాగి రోడ్డు మీద అడ్డంగా పడుకుంటే బస్సు వాళ్ళు దాన్ని తప్పించుకుని వెళ్ళడానికి నానా ఇబ్బంది పడతారు అతన్ని మీదకి వెళ్లకుండా. అట్లాగే వేరే వాహనాలన్నీ అట్లా దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఆ రకంగా రోడ్ల మీద పడి దొరికే పరిస్థితికి రావడం దురదృష్టకరం కదా. ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ప్రభుత్వం మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తుందో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క నాశనం దాంతోనే మొదలైందని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. కొన్ని రాష్ట్రాలు ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రాలు దశల వారీ మద్యపాన నిషేధం కాదండి. వాళ్ళ రాష్ట్రం ఏర్పడి నుంచి గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజు వరకు మద్యం సంబంధించినటువంటి షాప్సే లేవు. ఎక్సెప్ట్ మిలిటరీ పర్పస్ కు తప్ప వాళ్ళు అక్కడ మద్యపానాన్ని యాక్సెప్ట్ చేయరు. అటువంటి దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మద్యపానాన్నే మెయిన్ ఆదాయ వనరుగా మద్యపానాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ హామీస్ లో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మేము అనేక రకాల బ్రాండ్లను తీసుకొస్తాం, మిమ్మల్ని మద్యపానానికి మీ కిక్కుని మేము ఎక్కిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రోత్సాహకంగా మాట్లాడిందో వాటి యొక్క పరాకాష్టే ఈ రోజు మద్యపానంలో మునిగి తేలుతూ హత్యలు చేసేటువంటి ఒక పరిస్థితి.
ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే సార్ ఏదో హిట్ అండ్ రన్ కాదు, 3 సార్లు ఒక చాలా వ్యక్తి దారుణంగా. కారుతో ఒక మహిళని గుద్దించి ఆవిడ తల మీద నుంచి కారు పోనిచ్చారు అని అంటే ఆ మద్యం కిక్కు ఏ స్థాయిలో అతని యొక్క తలకెక్కిందనేది మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి పరిచయం లేదు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వైరం లేదు. కేవలం మద్యం తాగడం వలన, ఆ కన్జంప్షన్ వలన వచ్చినటువంటి ఆ కిక్ వలన ఈ రోజు అంతటి ప్రమాదం జరిగింది. రైట్. ప్రభాకర్ గారు గుంటూరు నుంచి. ప్రభాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. సంక్షిప్తం. ముందుగా ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అండి. దీని వెనక కుట్ర ఉన్నదేమో అని కూడా అనిపిస్తుందండి. అంటే ఒక్కొక్క పీజీ సీటు చాలా ఖరీదులో ఉంటదండి. మరి ఒక పీజీ సీటు రావాలి అని చాలా కాలేజీలో, అందులో ప్రైవేట్ కాలేజీలో రావాలి అని అంటే చాలా ఖరీదులో ఉంటదండి. మరి ఈ అమ్మాయికి అంటే ఫస్ట్ ఇయర్ అయ్యి ఉంటే మాత్రం నేను అనుకోవడం అంటే నా ఊహ ప్రకారం అనుకుంటున్నారు, కానీ మరి అది కరెక్టో కాదో తెలియదు కదా. తెలియనప్పుడు మనం అట్లా ఆరోపణ చేయకూడదు కదా. మనం అంటే మీరు అన్నట్లు ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు జరగాల్సిన మీ అభిప్రాయం అండి. అంతవరకు తప్పులేదు, కానీ బట్ మనం కంక్లూజన్కి రాలేము. కానీ అక్కడ జరిగిన ఘటన అవన్నీ మద్యం సేవించి అట్లా చేయటం, దాని కేసు కట్టడంలో కూడా పోలీసులు అలసత్వం ప్రదర్శించారని జగన్ గారు చెప్తా ఉన్నారు. అలాగే మద్యానికి గంజాయికి ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మీద కూడా ఆయన ధ్వజమెత్తారు. మరి అది ఇక మరి ఆ పరిస్థితి నుంచి మారే అవకాశం ఉందా లేదా? అదేమంటే ఎన్నికల ప్రచారంలో మేము చెప్పాం కదా నాణ్యమైన మద్యం ఇస్తామని. కాబట్టి మద్య నిషేధానికి వ్యతిరేకంగా మద్య నిషేధానికి ఉద్యమం చేసిన పార్టీ మేము మంచి మద్యం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి సహజంగానే మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛ వచ్చేస్తుందో ఏం పడో. మరి ఏదేమైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటే మంచిది.